హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మ్యాథ్స్ మ్యాగ్నెట్. ఈ వీడియోలో మనం సూపర్ 50 బ్యాచ్కి సంబంధించి కాంప్లెక్స్ నెంబర్స్ అనే వన్ షార్ట్ వీడియో డిస్కస్ చేస్తున్నాం. ఈ కాంప్లెక్స్ నెంబర్స్ అనే వీడియో చాప్టర్కి సంబంధించి కంప్లీట్ కాన్సెప్ట్స్తో పాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ 2024, 23, 22లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు మనం ఆల్రెడీ ఫంక్షన్స్ అండ్ మ్యాట్రిసెస్ అనే చాప్టర్ డిస్కస్ చేసాం. అలాగే ఎంసెట్కి సంబంధించి షార్ట్ ట్రిక్స్ అన్నీ ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసి పెట్టాం. దాంట్లో 50+ షార్ట్ ట్రిక్స్ వీడియోస్ అప్లోడ్ చేసి ఉన్నాయి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి ప్లేలిస్ట్లో ఉన్నాయి, అవన్నీ చూడొచ్చు. నెక్స్ట్ నౌ ఇక్కడ కాంప్లెక్స్ నెంబర్ యొక్క డెఫినేషన్ చూడండి. ద నెంబర్ ఆఫ్ ద ఫార్మ్ a+ib ఈజ్ కాల్డ్ కాంప్లెక్స్ నెంబర్ అని మనకు తెలుసు. ఓకే, ఇక్కడ ఏని ఏమంటాం? రియల్ పార్ట్ అంటాం. బీని ఏమంటాం? ఇమాజినరీ పార్ట్ అంటాం. ఓకేనా? సో ఇక్కడ మనం ఐ అనే సింబల్ అయోటా అని యూస్ చేస్తాం. సో ఐ ఈజ్ ఈక్వల్ టు -1. ఓకే, స్క్వేర్ రూట్ -1 వాల్యూ ఇక్కడ ఐ అని డినోట్ చేస్తాం. ఇట్ ఈజ్ ఇమాజినరీ నెంబర్. ఓకే, వీ డోంట్ నో ద వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద నెంబర్ రూట్ -1. సో ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ అయోటా. ఓకే, ఐ అనే సింబల్ అయోటా అంటాం దీన్ని. నౌ ఇమాజినరీ పార్ట్ జెడ్ అవుతే దాన్ని ప్యూర్లీ రియల్ నెంబర్ అంటాం. రియల్ పార్ట్ జెడ్ అవుతే దాన్ని ప్యూర్లీ ఇమాజినరీ అంటాం. ఓకేనా? ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. సో నెక్స్ట్, దెర్ ఈజ్ నో కంపారిజన్ బిట్వీన్ కాంప్లెక్స్ నెంబర్. కాంప్లెక్స్ నెంబర్ అనేది ఓకే ఈక్వల్ టునా నాట్ ఈక్వల్ టునా మనం చెప్పలేము. ఓకే ఓకే ఈక్వల్ టు ఆర్ నాట్ ఈక్వల్ టు ఉంటుంది, బట్ గ్రేటర్ దాన్ లెస్ దాన్ వీ కెనాట్ సే. నెక్స్ట్, ఆర్గ్ అండ్ ప్లేన్. The complex number z equal to a+ib can be represented by an ordered pair. a plus ib can be represented as a comma b. Okay, so ఇక్కడ ఆల్రెడీ రాసాం. ఈ విధంగా x యాక్సిస్ y యాక్సిస్ ఉందనుకోండి. సో 2 + 3i అనే ఒక కాంప్లెక్స్ నెంబర్ ఉంది. ఈ 2 + 3i అనే కాంప్లెక్స్ నెంబర్ని మనం ఈ ఫస్ట్ రియల్ పార్ట్ని x యాక్సిస్తో డినోట్ చేస్తాం. i 3i ఇక్కడ 3 ఈజ్ ఇమాజినరీ పార్ట్. సో రియల్ పార్ట్ని x యాక్సిస్లో డినోట్ చేస్తాం, ఇమాజినరీ పార్ట్ని y యాక్సిస్లో డినోట్ చేస్తాం. నౌ ఇట్ ఈస్ 2,3. సో 2,3 ఎక్కడ వస్తుంది? ఇక్కడ 2 అనుకోండి, ఇక్కడ 3. సో ఇది 2,3 ఇక్కడ వస్తుంది పాయింట్. ఓకే, దిస్ డిస్టెన్స్. నౌ నెక్స్ట్, వాట్ ఈజ్ మాడ్యులస్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్? ఇందాకే చెప్పాం. ఓకే, p x + ib can be represented as x comma y. So x is real part, y is imaginary part. X is represented in x axis. Okay, imaginary part represented in y axis. ఈ విధంగా రాసాం. Now what is modulus of z అంటే the distance from here to here. This distance is called modulus of z. Okay, మనం ఇది పైథాగరస్ థీరం యూస్ చేసి ప్రూవ్ చేస్తాం. సో ఇట్ ఈస్ √x² + y². ప్రాపర్టీస్ ఆఫ్ మాడ్యులస్ కొన్ని ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ ఒకసారి చదువుకుంటే మనకు ఇంపార్టెంట్ యూజ్ అవుతాయి. నెక్స్ట్, ఆల్జీబ్రా ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్. కాంప్లెక్స్ నెంబర్స్ని ఎలా యాడ్ చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి, అండ్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్, ఈ 4 ఆపరేషన్స్ ఎలా పర్ఫామ్ చేయాలో ఇక్కడ చిన్న చిన్న ఎగ్జాంపుల్స్తో పాటు ఇచ్చాం. ఈ కంప్లీట్ క్లాస్ నోట్స్ మీకు మ్యాథ్స్ ఓకే మ్యాథ్స్ మ్యాగ్నెట్ అఫీషియల్ అనే ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉన్నాం ఈ కంప్లీట్ హ్యాండ్ రిటన్ నోట్స్. ఓకే, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇస్తాం, అక్కడ మీరు వెళ్ళి చూడొచ్చు. ఓకే, అన్ని చాప్టర్కి సంబంధించిన పీడిఎఫ్ లింక్స్ అన్నీ అక్కడ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాము. ఒక z1 ఈజ్ 2 + 3i, z2 ఈజ్ 5 + 7i. రెండింటిని యాడ్ చేయాలంటే ఫస్ట్ రియల్ పార్ట్ని యాడ్ చేసుకోండి. 2 + 5 7, 3 + 7 10. ఓకే, సో 7 + 10i. యాడ్ చేయడం చాలా ఈజీ. రియల్ పార్ట్ని యాడ్ చేయాలి, ఇమాజినరీ పార్ట్ని యాడ్ చేయాలి. సిమిలర్లీ సబ్ట్రాక్షన్ కూడా సేమ్ అంతే. రియల్ పార్ట్ని సబ్ట్రాక్ట్ చేస్తాం, తర్వాత ఇమాజినరీ పార్ట్ సబ్ట్రాక్ట్ చేసి రాసుకుంటాం. బట్ మల్టిప్లికేషన్ కొంచెం డిఫరెంట్. ఓకే, z1 = a + ib ఉంది. z2 ఓకే ఫస్ట్ z1 a1 + ib1, z2 a2 + ib2 ఉంది అనుకుంటాం. మల్టిప్లికేషన్ చేయాలంటే మనం a1 a2 - b1 b2 ప్లస్ a1 ఓకే a1 b2 + a2 b1 ఇలా చేస్తాం. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాము ఇక్కడ మల్టిప్లికేషన్కి సంబంధించి. నెక్స్ట్, హౌ టు ఫైండ్ కాంజుగేట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్.
Okay, if the sum and product of two complex numbers is real, then two complex numbers are called conjugate to each other. For example, z equals to 2 plus 3i అని ఇచ్చాను. ఓకే, z కాంజుగేట్ ఏమవుతుందంటే కాంజుగేట్ని ఈ విధంగా డినోట్ చేస్తాం, 2 మైనస్ 3i అవుతుంది. ఎందుకు ఇలా అవుతుందంటే వీటిని రెండింటిని యాడ్ చేసామనుకోండి, 2 ప్లస్ 3i ప్లస్ 2 మైనస్ 3i, మైనస్ అండ్ ప్లస్ క్యాన్సిల్ అయిపోతే 4, అంటే ఓన్లీ రియల్ పార్ట్ మాత్రమే మిగిలి ఉండాలి, ఇమాజినరీ పార్ట్ ఉండకూడదు. అటువంటి టూ నెంబర్స్ని కాంజుగేట్ ఆఫ్ ఈచ్ అదర్ అంటాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మైనస్ ఐ ప్లస్ 2 అని ఇచ్చాడు అనుకోండి, దీని కాంజుగేట్ రాయమంటే మైనస్ ఐ మైనస్ 2 రాయకూడదు. ఏం చేంజ్ చేయాలి మనం? ఇమాజినరీ పార్ట్ చేంజ్ చేయాలి, ఐ ప్లస్ 2 రాయాలి. ఓకే, ఐ ప్లస్ 2. ఓకే, వీటిని సపరేట్ చేస్తే మనకి ఏమవుతుంది? ఓకే, వీటిని యాడ్ చేస్తే, యాడ్ లేదా మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? ఇమాజినరీ పార్ట్ రిమూవ్ అయిపోయి ఓన్లీ రియల్ పార్ట్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ డివిజన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్. సో z1 అండ్ z2 ఆర్ టూ కాంప్లెక్స్ నెంబర్స్, దెన్ z1 బై z2 ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్, ఓకే, z1 డివైడెడ్ బై z2. ఇక్కడ z2ని మనం మల్టిప్లై అండ్ డివైడ్ చేయాలి బోత్ సైడ్స్. ఓకే, z2 కాంజుగేట్ని. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 2 ప్లస్ 3i డివైడెడ్ బై 3 ప్లస్ 4i ఉంది. ఇక్కడ డినామినేటర్ యొక్క కాంజుగేట్ ఏమవుతుంది? 3 మైనస్ 4i. 3 మైనస్ 4iతో మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తాం, చేసి మల్టిప్లై చేసుకుంటే డివిజన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కొన్ని ప్రాపర్టీస్ ఆఫ్ కాంజుగేట్ ఉన్నాయి. నెక్స్ట్ యాంప్లిట్యూడ్ లేదా ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్. ఆర్గ్యుమెంట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్స్ మీద మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో వాట్ ఈజ్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్? the real number theta satisfying cos theta equal to a by r sin theta equal to b by r is called amplitude of z. ఓకే, సో ఇక్కడ ఒక కాంప్లెక్స్ నెంబర్ తీసుకున్నాం a ప్లస్ ఐబి. ఆ కాంప్లెక్స్ నెంబర్ని ఆర్డర్డ్ పేర్లో రిప్రజెంట్ చేసాం. ఓకే, నౌ ఈ డిస్టెన్స్ ఎంత అయితే ఇక్కడ యాంగిల్ మేక్ చేస్తుందో ఈ యాంగిల్ని ఏమంటామంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ అంటాం. ఓకే, నౌ ఇక్కడ ఇలా ఒక లైన్ వేసుకుందాం వర్టికల్గా. నౌ this length is called how much? This is a, this length is b. మనం by using Pythagoras theorem z కనుక్కుంటాం. నౌ ఈ యాంగిల్ నుంచి cos theta చెప్పండి, ఏం చేస్తాం? cos theta is adjacent by hypotenuse. సో వాట్ ఈస్ adjacent here? a. హైపోటనస్ ఇక్కడ ఏమొస్తుంది? a స్క్వేర్. ఓకే, హైపోటనస్ని r అనుకుందాం, a by r. ఓకే, sin theta ఏమవుతుంది? ఆపోజిట్ బై హైపోటనస్, సో b by r. tan theta కనుక్కోవాలంటే ఆపోజిట్ బై అడ్జసెంట్, సో b by a ఇలా రాస్తాం. సో మనకు కావాల్సిన తీటా కాబట్టి tan ఈ సైడ్ పోతే tan ఇన్వర్స్ b by a. ఓకేనా, ఇక్కడ రాసాం తీటా ఈక్వల్ టు tan ఇన్వర్స్ b by a. సో ఈ వాల్యూ గుర్తుపెట్టుకోవాలి, ఈ ఫార్ములా. ఓకే, ఆర్గ్యుమెంట్ ఆఫ్ z అడిగినప్పుడు తీటా ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ b by a ఫార్ములా రాస్తాం. నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్, వెరీ ఇంపార్టెంట్. డైరెక్ట్గా మనకు స్క్వేర్ రూట్ కనుక్కోమనే క్వశ్చన్స్ ఉన్నాయి. అలాగే ప్రాబ్లం చేసేటప్పుడు మిడిల్లో కూడా మనకు స్క్వేర్ రూట్ కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, 2 ప్లస్ 3i, స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ 3i. దీన్ని మనం ఈ మెథడ్ యూస్ చేసి సాల్వ్ చేయాలి ఫస్ట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ z ఈక్వల్ టు a ప్లస్ ఐబి ఈజ్ ఏ కాంప్లెక్స్ నెంబర్, దెన్ స్క్వేర్ రూట్ ఆఫ్ z కనుక్కోవాలంటే ఓకే ఈ ఫార్ములా వాడతాం, x ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఇంకొక స్క్వేర్ రూట్ రాసుకొని a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ a by 2. సిమిలర్లీ y రావాలంటే ఇక్కడ a ఇక్కడ ప్లస్ పెడతాము, ఇక్కడ మైనస్ తీసుకోవాలి. ఓకేనా, ఎక్స్ రావాలంటే ప్లస్ రాస్తాం, వై రావాలంటే జస్ట్ మైనస్ చేంజ్ చేస్తాం అంతే. ఓకే, ప్రాబ్లం చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇది. నెక్స్ట్ ఫార్మ్స్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్. ఒక కాంప్లెక్స్ నెంబర్ z ఈక్వల్ టు a ప్లస్ ఐబి, ఒక కాంప్లెక్స్ నెంబర్ z ఈక్వల్ టు a ప్లస్ ఐబిని మనము 4 ఫార్మ్స్లో రిప్రజెంట్ చేయొచ్చు. ఫస్ట్ వన్ కార్టీషియన్ ఫామ్ లేదా జామెట్రికల్ ఫామ్ లేదా ఆల్జీబ్రైక్ ఫామ్. ఇది మనం a ప్లస్ ఐబి అని రాస్తాం లేదా x ప్లస్ ఐవై అని రాస్తాం. దాన్ని ఏమంటామంటే కార్టీషియన్ ఫామ్, జామెట్రిక్ ఫామ్ ఆర్ ఆల్జీబ్రైక్ ఫామ్. నెక్స్ట్ మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్. ఓకే, మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ అంటే మనము ఈ విధంగా రాస్తాం, z ఈక్వల్ టు r cos theta ప్లస్ ir sin theta. ఈ రెండింటిలో r కామన్ తీసుకుంటే cos theta ప్లస్ i sin theta. దీన్నే పోలార్ ఫామ్ అని కూడా అంటాం. ఓకే, నెక్స్ట్ యూలర్స్ ఫామ్. ఇక్కడ మనం cos theta ప్లస్ i sin theta అని sis theta అని కూడా రాసుకోవచ్చు. ఇక్కడ డీటెయిల్గా ఇచ్చాము ఇక్కడ. ఓకే, 1/z అంటే cos theta మైనస్ i sin theta అవుతుంది. mod z ఈక్వల్ టు 1 అవుతుంది ఇక్కడ. ఈ పాయింట్స్ అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకసారి చదువుకోండి. నెక్స్ట్ యూలర్స్ ఫామ్.
యూలర్స్ ఫామ్లో మనం ఎలా రాస్తామంటే e power I theta ఈక్వల్ టు cos theta ప్లస్ I sin theta. ఇట్ ఈస్ కాల్డ్ యూలర్స్ ఫామ్. ఇక్కడ r అనేది మాడ్యులస్ ఆఫ్ z, theta ఈజ్ యాంప్లిట్యూడ్ ఆఫ్ z. ఓకే, నెక్స్ట్ వెక్టోరియల్ ఫామ్, లాస్ట్ వన్. వెక్టోరియల్ ఫామ్లో మనము వెక్టార్ OP ఈక్వల్ టు a ప్లస్ IB ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. ఓకే, నౌ ఇంటిగ్రల్ పవర్స్ ఆఫ్ iota. ఇక్కడ I అంటే నేను స్క్వేర్ రూట్ ఆఫ్, ఓకే ఏమని చెప్పాము, -1. I స్క్వేర్ ఏమవుతుంది, బోత్ సైడ్ స్క్వేరింగ్ చేస్తే -1 అవుతుంది. I క్యూబ్ అంటే I క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు I స్క్వేర్ ఇంటూ I స్క్వేర్ వాల్యూ ఎంత, -1 ఇంటూ I అంటే -I అవుతుంది. ఓకే, ఇక్కడ రాసాం I క్యూబ్ వాల్యూ -I, I పవర్ 4 1. ఓకేనా, I స్క్వేర్ ఇంటూ I స్క్వేర్ చేస్తే 1 వస్తుంది. జస్ట్ మీరు ఈ 4 గుర్తుపెట్టుకో లేదా 3 గుర్తున్నా చాలు. I -1 -I 1. ఓకే, ఎందుకు ఈ 4 గుర్తుపెట్టుకుంటే రిమైనింగ్ వస్తాయంటే, చూడండి ఏదైనా బిగ్ నెంబర్ ఇచ్చాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ I పవర్ 50 కనుక్కోవాలనుకోండి. ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి ఇవన్నీ. I పవర్ 50 కనుక్కోవాలంటే జస్ట్ మీరు ఏం చేయాలంటే పవర్ని 4తో డివైడ్ చేయండి. ఓకే, పవర్ని 4తో డివైడ్ చేసిన తర్వాత రిమైండర్, ఓకే రిమైండర్ 0 వస్తే అంటే 4తో డివైడ్ చేసిన తర్వాత కంప్లీట్గా డివైడ్ అయిపోతాయి. దాని యొక్క ఆన్సర్ ఏం రాయాలి, 1. ఓకే, ఒకవేళ 4తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 1 కనుక వస్తే అప్పుడు మనకు ఆన్సర్ ఏమవుతుంది, I. 4తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 2 వస్తే ఆన్సర్ ఈజ్ -1. ఆన్సర్ రిమైండర్ 3 వస్తే ఆన్సర్ ఈజ్ -I. ఓకే, 1 I -1 -I ఈ 4లో ఏదో ఒకటి వస్తాయి. ఓకేనా, నెక్స్ట్. ఓకే, ఇవి బేసిక్ కాన్సెప్ట్స్ ఇక్కడ మనకు కాంప్లెక్స్ నెంబర్స్కి సంబంధించి. నౌ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇది AP May 21, 2024లో వచ్చినటువంటి క్వశ్చన్. ఇందులో ఫైండ్ ద కాంప్లెక్స్ కాంజుగేట్ ఆఫ్, అంటే కాంజుగేట్ కనుక్కోమన్నాడు. డైరెక్ట్గా మనకు ఓన్లీ 4 - 3i ఇచ్చేసి కాంజుగేట్ కనుక్కోమంటే 4 + 3i చేస్తాం. ఓకే, బట్ ఇక్కడ 3 కాంప్లెక్స్ నెంబర్స్ ఇచ్చాడు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ we have to simplify these 3 terms as one term. Now first 4 - 3i అలాగే రాసుకుందాం. ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. ఏమవుతుంది, మల్టిప్లై చేయండి. 2 × 1 అంటే 2, 2 × 4 = 8i, మళ్ళీ 3 × 1 = 3i ప్లస్ 3 × 4 = 12, I స్క్వేర్ అంటే -1. ఓకే, అప్పుడు ఏమవుతుంది, 4 - 3i రాసుకున్నాం, ప్లస్ 2 - 12. ఓకే, ఏమవుతుంది, -10, 8 + 3 + 11i. అగైన్ వీ హ్యావ్ టు మల్టిప్లై దీస్ 2 టర్మ్స్. 4 × -10 అంటే ఎంత, -40, 4 × 11 అంటే 44i, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 3 × 10 = 30i, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 11 × 3 = 33. I స్క్వేర్ వాల్యూ -1. ఓకే, -1 అంటే -1 +1 అవుతుంది. ఓకే, ఇక్కడ ఏమి మిగిలిన -40 + 33 అంటే ఎంత, -7 ప్లస్ 43, 44 ఒక 30, 74i, -7 + 74i. ఓకే, దీన్ని సింప్లిఫై చేసాం. ఓకే, ఆప్షన్ బి రాయకూడదు. వై, బికాజ్ దీని యొక్క కాంజుగేట్ కనుక్కోమన్నాడు. కాంజుగేట్ ఆఫ్ దిస్ నెంబర్ ఏమవుతుంది, -7 - 74i, దట్ ఈజ్ ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ ఇమాజినరీ పార్ట్ ఆఫ్ దిస్ కాంప్లెక్స్ నెంబర్. ఇక్కడ న్యూమరేటర్లో ఒక నెంబర్ ఉంది, డినామినేటర్లో 2 టర్మ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు సింప్లిఫై దిస్. సో ఫస్ట్ న్యూమరేటర్ చూడండి, 1 - I హోల్ క్యూబ్ ఉంది. ఓకే, a - b హోల్ క్యూబ్ ఫార్ములా, a³ - b³ -3ab × a - b. ఓకే, సో a³ అంటే 1³ 1, b³ I³ అంటే ఏం చెప్పాం, ఓకే I³ అంటే -I, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, +i, -3ab అంటే 3 × I ఇంటూ a - b 1 - I డివైడెడ్ బై, ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి, మల్టిప్లై చేద్దాం. 2 × 3 = 6, -4i, -3i, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 2i × I అంటే 2i స్క్వేర్, I స్క్వేర్ వాల్యూ మళ్ళీ -1 ఈ విధంగా వస్తుంది, 2i స్క్వేర్ వస్తుంది. 2 × -1 దట్ ఈక్వల్ టు -2 అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ ఇంకోటి మైనస్, ఇంకోటి -, +2. ఓకే, 1 + I -3i, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3i స్క్వేర్
అంటే ఏం రాసుకోవచ్చు మనం, ఐ స్క్వేర్ ఎక్కడైనా రాని మనం అక్కడ మైనస్ రాసుకోవాలి. 3i ఇంటూ ఐ అంటే 3i స్క్వేర్, ఐ స్క్వేర్లో -1 రాస్తే -3 అవుతుంది, మైనస్ మైనస్ +3 బై ఇక్కడ 6 + 2 8 - 7i. సో దట్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు ఇక్కడ 1 + 3 ఎంత 4 - 2i డివైడెడ్ బై 8 - 7i. ఓకే, ఇంతవరకు వచ్చింది. ఇప్పుడు వీటిని డివైడ్ ఎలా చేయాలి, 2 కాంప్లెక్స్ నెంబర్ డివైడ్ ఎలా చేస్తామంటే డినామినేటర్ని కాంజుగేట్తో మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తాం. 8 + 7i బై 8 + 7i. ఓకే, డినామినేటర్ యొక్క కాంజుగేట్తో మల్టిప్లై డివైడ్ చేస్తే మనకు సింపుల్గా కాంప్లెక్స్ నెంబర్ వస్తుంది. సో ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేయండి. 4 8 32 ప్లస్ 7 4 28i, 8 2 16i మైనస్ 2 7 14 i ఇంటూ ఐ స్క్వేర్ అవుతుంది, అంటే -14 మైనస్ +14 బై ఇది a + b ఇంటూ a - b అంటే a స్క్వేర్ 64 మైనస్ b స్క్వేర్ 7 స్క్వేర్ ఎంత 49 i స్క్వేర్ -1 మైనస్ +1 అవుతుంది ప్లస్ 7 స్క్వేర్ 49. ఓకే, నౌ సింప్లిఫై చేయండి. ఇక్కడ 32 + 14 56 ప్లస్ 12i డివైడెడ్ బై, ఓకే అంతేనా, 60 70 80 109 అవుతుంది. ఓకే ఓకే, నౌ వాట్ వీ హ్యావ్ టు డూ, ఇక్కడ సింప్లిఫై చేసాం 4 - 2i బై, ఓకే 4 - 2i డివైడెడ్ బై 8 - 7i. ఎయిట్ -7i వస్తుంది అంతేనా. ఇక్కడ 4 నో -3i, ఇక్కడ ఏమవుతుంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఇక్కడ మైనస్ వస్తుంది, మైనస్ ఉన్నప్పుడు 4 - 7i. ఓకే, 4 - 7i తీసుకోండి. డినామినేటర్లో ఏమొస్తుంది ఇక్కడ కాంజుగేట్తో మల్టిప్లై డివైడ్ చేస్తే, ఓకే నౌ హియర్ ఇట్ ఈస్ 4, ఎందుకంటే ఇక్కడ మనము మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 6లో 2 పోతే 4 - 7i. ఓకే, నౌ 4 - 2i డివైడెడ్ బై 4 - 7i. నౌ 4 + 7i బై 4 + 7i చేయండి. ఓకే 4 4 16, 4 7 28i మైనస్ 4 2 8i. ఓకే మైనస్ 7 2 49, 7 2 49 మైనస్, ఓకే ఇక్కడ ఏమొస్తుంది మైనస్ ఇంటూ ప్లస్, మైనస్ 7 2 14 i స్క్వేర్ అవుతుంది, అప్పుడు ప్లస్ 14 అవుతుంది. ఓకే, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే 16 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 49. ఓకే అంతేనా, ఇక్కడ 16 + 14 ఎంత 20 30 ప్లస్ 6 మైనస్, ఓకే కొంచెం నౌ see here 1 - i హోల్ క్యూబ్ డివైడెడ్ బై, వీటిని మల్టిప్లై చేసుకుందాం. 3 2 6, ఓకే 2 ఇంటూ -2i అంటే ఏమవుతుంది -4i. ఓకే i ఇంటూ 3 అంటే -3i, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 2i స్క్వేర్ అంటే మళ్ళీ మైనస్, ఓకే -2. 1 - i హోల్ క్యూబ్ డివైడెడ్ బై 6 - 2 4 - 7i అవుతుంది. ఓకే నా 1 - i హోల్ క్యూబ్ని ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుంది, a క్యూబ్ అంటే 1 క్యూబ్ 1 మైనస్ b క్యూబ్ i క్యూబ్ అంటే -i వస్తుంది, సో ప్లస్ i మైనస్ 3ab ఇంటూ a - b బై 4 - 7i. నౌ 1 + i మైనస్ 3i మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3i స్క్వేర్ అంటే -3 బై 4 - 7i. సో 1 - 3 మీన్స్ -2 -2i 4 - 7i. సో నౌ 4 + 7i డివైడెడ్ బై 4 + 7i. డివైడ్ చేసేటప్పుడు ఈ నెంబర్ యొక్క కాంజుగేట్ తీసుకుంటాం. ఓకే
నా మల్టిప్లై చేయండి, -2 × 4 -8, ఓకే, -14i -8i, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది, ఇంకొక మైనస్తో మల్టిప్లై ప్లస్ 7 × 14 డివైడెడ్ బై, ఓకే ఇదంతా నౌ a² - b² 16 + 49 అవుతుంది. నౌ సింప్లిఫై చేయండి. ఇక్కడ -8 + 14 అంటే ఏమొస్తుంది 6, ఓకే, -14 + 8 ఎంత 22i డివైడెడ్ బై 40 50 65. నౌ వాట్ ఈస్ ఆస్క్డ్ హియర్, ఇమాజినరీ పార్ట్ అంటే -22/65. ఐకి ముందు ఏముంది ఇక్కడ, సో దీన్ని ఇలా రాసుకోవచ్చు 6/25 + i × -25/65. ఓకే, సో ఇమాజినరీ పార్ట్ ఈస్ ఆప్షన్ డి. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ దిస్ టర్మ్. సో ఫస్ట్ మనం సింప్లిఫై చేసుకుందాం ఈ టర్మ్స్ని. ఓకే, ఈ టర్మ్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది ఫస్ట్, ఓకే, 1 + i√3 × -√3 - i. సో 1 × -√3 అంటే -√3, 1 × i మీన్స్ -i, ఓకే, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ i√3 × √3 ఏమవుతుంది 3, సో 3i మైనస్, ఓకే, i × i² వాల్యూ -1, సో ప్లస్ అవుతుంది √3 డివైడెడ్ బై, ఓకే, 1 × -i అంటే -i, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ i² వాల్యూ -1, √3 క్యాన్సిల్ అవుతుంది. ఓకే, ఇక్కడ -4i డివైడెడ్ బై -i -1. ఓకేనా, ఇక్కడ మనము -i మనం ప్లస్ i -1 రాసుకోవచ్చు, లేదా బోత్ సైడ్స్ మైనస్ కామన్ తీసుకుంటే 4i/1 + i రాసుకుందాం, ఇంటూ 1 - i/1 - i. సో మల్టిప్లై చేయండి, 4i × 1 4i మైనస్ 4i × i అంటే 4i² అవుతుంది, i² వాల్యూ -1, సో 4 బై a + b × a - b మీన్స్ a² - b² -1 అవుతుంది, 4i + 4 డివైడెడ్ బై 2 అవుతుంది. ఓకే, సో డివైడ్ చేస్తే 2i + 2, ఓకే, 2i + 2 ఇస్ నథింగ్ బట్ 2 + 2i అవుతుంది. ఓకే, సో 2 + 2i. సో మనకు ఆర్గ్యుమెంట్ ఆఫ్ z కనుక్కోవాలంటే ఏం చేస్తాం, ఓకే, θ = tan - b/a లేదా tan θ = b/a చేస్తాం. వాట్ ఈస్ b హియర్, b అంటే ఇమాజినరీ పార్ట్, 2/2 అంటే 1. సో 1 ఎప్పుడు వస్తుంది మనకు, సో ఇది క్వాడ్రంట్ 1లో ఉంది. వై, బికాస్ బోత్ ఆర్ పాజిటివ్. క్వాడ్రంట్ 1లో ఉన్నప్పుడు θ అనేది పాజిటివ్ అవుతుంది, π/4, ఎందుకంటే tan π/4 వాల్యూ 1 కాబట్టి ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ కూడా సేమ్ అంతే, ఆర్గ్యుమెంట్ ఆఫ్ z కనుక్కోవాలి. ఓకే, ఇక్కడ కూడా మీరు ఏం చేస్తారంటే 2 - i అలాగే రాసుకొని ఇక్కడ a + b³ ఎక్స్పాండ్ చేయాలి, ఇక్కడ a - b² ఎక్స్పాండ్ చేయాలి. చేసిన తర్వాత మొత్తం సింప్లిఫై చేస్తాం. ఓకే, ఆర్గ్యుమెంట్ ఆఫ్ z రావాలంటే θ = tan 1 b/a చేసుకోండి. ఓకే, similar to previous problem, okay, very easy. Now if m and n are respectively the least positive and greatest negative integers, values of k such that 1 - i/1 + i whole power k ఏమవుతుంది, ఓకే, k = i ఇచ్చాడు, దెన్ m - n ఏమవుతుంది అన్నాడు. ఓకే, నౌ లెట్ us take this term 1 - i/1 + i. ఇక్కడ మనము 1 - i/1 - iతో మల్టిప్లై డివైడ్ చేస్తాం. ఓకే, దీని యొక్క కాంజుగేట్తో మనం మల్టిప్లై డివైడ్ చేసి సింప్లిఫై చేసుకోవాలి, ఈక్వల్ టు -i. a - b × a - b అంటే a - b² అవుతుంది. a - b² అంటే a² - b², సారీ a² + b², i² వాల్యూ -1 కాబట్టి -1, -2ab అంటే 2i బై a + b × a - b అంటే a² - b², i² వాల్యూ -1 కాబట్టి -1 అవుతుంది. ఓకే, -2i డివైడెడ్ బై 2, 2 క్యాన్సిల్ చేస్తే -i ఉంటుంది. ఓకే, ఓకే, -i
హోల్ పవర్ కే ఈక్వల్ టు మైనస్ ఐ, ఇది మిగిలింది ఇక్కడ. ఓకేనా, ఇప్పుడు మనము మైనస్ ఐ హోల్ పవర్ కే, ఇక్కడ కే ప్లేస్లో ఏ వాల్యూ రాసుకోవచ్చు. ఇక్కడ ఏమన్నాడు, ఎం అనేది లీస్ట్ పాజిటివ్. సో కేలో మనం లీస్ట్ పాజిటివ్ నెంబర్ ఏంటి, 1 రాద్దాం. అప్పుడు ఏమొస్తుంది, మైనస్ ఐ హోల్ పవర్ 1 ఈక్వల్ టు మైనస్ ఏ, ఇట్ సాటిస్ఫైడ్. నెక్స్ట్ కే ప్లేస్లో లీస్ట్ గ్రేటెస్ట్ నెగిటివ్ ఇంటిజర్. ఓకే, కేలో గ్రేటెస్ట్ నెగిటివ్ ఏం పెట్టవచ్చు అంటే మనం -3 రాసుకోవచ్చు. కేలో -3 రాస్తేనే మనకి ఏమొస్తుంది, ఇక్కడ -i వాల్యూ వస్తుంది. ఓకే, ఈ రెండు వాల్యూస్ పాజిటివ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఎం అండ్ దిస్ ఈజ్ ఎన్. ఏం కనుక్కోవాలి మనం, m - n, దట్ ఈస్ 1 - into -+3. సో ఆన్సర్ ఈజ్ 4, ఆప్షన్ ఏ. నెక్స్ట్ z ఈజ్ ఈక్వల్ టు x + iy సాటిస్ఫైస్ ద ఈక్వేషన్ z² + 8z + a² = 0. అంటే z ఈక్వల్ టు x + iy అనేది ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తే దెన్ విచ్ కండిషన్ సాటిస్ఫైస్, ఈ 4 ఆప్షన్లు ఏది కరెక్ట్ అవుతుంది. సో ఈ z తీసుకొని వెళ్ళి ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. సో z ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, x + iy హోల్ స్క్వేర్ ప్లస్ a ఇంటూ x + iy ప్లస్ a² ఈక్వల్ టు 0. నౌ ఇది a + b హోల్ స్క్వేర్ ఫార్ములా, x² ఓకే i² ఇంటూ y², i² వాల్యూ -1 ఇంటూ y² అంటే -y² ప్లస్ ax. ఓకేనా, నెక్స్ట్ ప్లస్ i ఇంటూ ay ప్లస్ a² ఈక్వల్ టు 0. నౌ రియల్ పార్ట్ని ఇమాజినరీ పార్ట్ని సపరేట్ చేసుకుందాం. సో వాట్ ఈస్ రియల్ పార్ట్ హియర్, x² - y². ఓకే, x² - y² అండ్ ఇక్కడ ఏముంది నెక్స్ట్ ప్లస్ ax ప్లస్ a². ఓకే, ఈ 2 టర్మ్స్ దగ్గర i వస్తుంది, ax ఇంటూ i వస్తుంది, ఇక్కడ ay దగ్గర i వస్తుంది, ఇలాగే 2xy దగ్గర కూడా a² ప్లస్ 2ab టర్మ్ రావాలి, 2 ఇంటూ xy ఇంటూ i. సో ఈ రెండు ఇమాజినరీ పార్ట్. సో i ఇక్కడ కామన్గా రాసుకుంటే 2xy ప్లస్ ay వస్తుంది ఈక్వల్ టు 0. నౌ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే రియల్ పార్ట్ని ఇమాజినరీ పార్ట్ని సపరేట్ చేసుకుందాం. ఓకే, సో ఇమాజినరీ పార్ట్ ఏముంది ఇక్కడ, 2xy ప్లస్ ay ఈక్వల్ టు 0 తీసుకుందాం ఇమాజినరీ పార్ట్. సో ఇక్కడ నుంచి ఏమవుతుంది, 2xy ఈక్వల్ టు -ay, y క్యాన్సిల్ అయితే x ఈక్వల్ టు -a/2 అవుతుంది, x ఈక్వల్ టు -a/2. నౌ రియల్ పార్ట్ని ఈక్వేటింగ్ చేయండి. వాట్ ఈస్ రియల్ పార్ట్ హియర్, x² - y² ప్లస్ ax ప్లస్ a² ఈక్వల్ టు 0. ఇక్కడ ఉన్న x వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకే, నౌ x² అంటే a²/4, అంతే కదా, ఇక్కడ -a² అంటే a², 2² అంటే 4 అవుతుంది, డైరెక్ట్ రాస్తాం. -y² ప్లస్ a ఇంటూ -a/2 ప్లస్ a² ఈక్వల్ టు 0. నౌ a²/4 -y² ప్లస్ ఇంటూ -a²/2 ప్లస్ a² ఈక్వల్ టు 0. ఓకే, నౌ ఇక్కడ ఎల్సిఎం మనం 4 తీసుకుంటే ఇక్కడ a² ఆల్రెడీ ఉంది, ఇక్కడ ప్లస్ 4y² అవుతుంది, మైనస్ ఇక్కడ 2 ఉంది కాబట్టి 2తో మల్టిప్లై చేస్తాం, 2a² ప్లస్ ఇక్కడ 4a² ఈక్వల్ టు 0. a² ఎన్ని ఉన్నాయి, 4a² 5a² మైనస్ 3a² ప్లస్ 4y² ఈక్వల్ టు 0. ఇక్కడ y² వాల్యూ ఏమవుతుంది, -3a²/4. y ఈక్వల్ ఏముంది, +or-√3a²/4. సో y వాల్యూ ఏమవుతుంది, +or- ఓకే ఇక్కడ రాస్తాను చూడండి, y ఈజ్ ఈక్వల్ టు
Now see here, next ఇక్కడ మనకు x వాల్యూ -a/2 వచ్చింది, y వాల్యూ ±3a/4 వచ్చింది. 3a/4 √4 అంటే 2 వస్తుంది. ఓకే, నౌ ఇక్కడ మనకు మాడ్యులస్ z కనుక్కున్నాడు. మాడ్యులస్ z అంటే √x² + y². x² అంటే ఏమొస్తుంది, a²/4 ప్లస్ √3a² అంటే 3a/4 అంటే 3a²/4 దట్ ఈక్వల్ టు 4a²/4 అవుతుంది. 4 క్యాన్సిల్ చేస్తే స్క్వేర్ రూట్ కూడా క్యాన్సిల్ అవుతుంది. mod z ఈక్వల్ టు mod a. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ the square root of 7 plus 24i. ఓకే, స్క్వేర్ రూట్ కనుక్కోవడానికి డైరెక్ట్గా ఒక ఫార్ములా చెప్పాము. ఓకే, సో x plus iy ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఇంకొక స్క్వేర్ రూట్ వస్తుంది, x² + y² ప్లస్ x/2 ప్లస్ i ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ x² + y² మైనస్ x/2. ఓకే, ఈ విధంగా రాస్తాం. సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ ఏమొస్తుంది చూడండి, 7² 49 ప్లస్ 24² అంటే 576 ప్లస్ 7/2 వస్తుంది. i ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్, ఓకే ఇక్కడ కూడా సేమ్ 49 ప్లస్ 576 మైనస్ 7/2. సో ఏమవుతుంది, 576 ప్లస్ 49 625 వస్తుంది. 625 అంటే 25². సో 25 ప్లస్ 7/2 i ఇంటూ 25 ప్లస్ 7 మైనస్ 7/2. ఓకే, స్క్వేర్ రూట్ ఉంది. 25 ప్లస్ 7 ఏమవుతుంది, 32. 32/2 అంటే 16. √16 అంటే 4. ఓకే, ప్లస్ ఇక్కడ 25 మైనస్ 7 ఇస్ 9. 18. 18/2 ఇస్ 9. 9 అంటే 3i. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. ఓకే, సో ఏపీ ఎంసెట్ 2024లో జస్ట్ స్క్వేర్ రూట్ అడిగాడు. నెక్స్ట్ టీఎస్ ఎంసెట్లో సేమ్ స్క్వేర్ రూట్ లోపల ఇంకొక ప్రాబ్లం ఇన్వాల్వ్ చేశాడు. ఇదంతా కనుక్కొని మళ్ళీ దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, నౌ హౌ టు ఫైండ్ దిస్ వన్. సో ఫస్ట్ మనం సో ఇక్కడ ఇఫ్ x and y are two positive real numbers such that x plus iy equal to 13 into square root of -5 plus 12i by 2 minus 3i into 3 plus 2i వాల్యూ కనుక్కోమని. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 13 ఇంటూ, ఓకే ఈ స్క్వేర్ రూట్ని పక్కన పెడతాం, డివైడెడ్ బై 2 minus 3i 3 plus 2i ఉంది. ఓకే, ఇక్కడ మనము మల్టిప్లై అండ్ డివైడ్ విత్, ఫస్ట్ 2 minus 3iని సాల్వ్ చేయాలంటే ఏం చేస్తాం, 2 plus 3i చేస్తాం. ఓకే, దీని యొక్క కాంజుగేట్తో మల్టిప్లై డివైడ్ చేస్తాం. నెక్స్ట్ సేమ్ 3 plus 2i యొక్క కాంజుగేట్ ఏమవుతుంది, 3 minus 2i ఇంటూ స్క్వేర్ రూట్ -5 plus 12i. ఇంతకుముందు ప్రాబ్లమ్స్లో ఓన్లీ 1 టర్మ్ ఇస్తున్నాడు, ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేస్తాం, 13 అలాగే రాసుకోండి. 2 plus 3i 3 minus 2i స్క్వేర్ రూట్ ఆఫ్ -5 plus 12i కూడా సేమ్ అలాగే రాస్తాం. డివైడెడ్ బై ఈ రెండు టర్మ్స్ ఏమవుతాయి, a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి అంటే a² మైనస్ b². 2² అంటే 4, 3² 9, i² -1 కాబట్టి ప్లస్ అవుతుంది. సో 4 + 9 13 ఇంటూ ఇది కూడా a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి అంటే ఇది కూడా ఏమవుతుంది, 13 అవుతుంది. ఎందుకంటే 3² మైనస్ 2i హోల్ స్క్వేర్ వస్తుంది. 3² అంటే 9 మైనస్ 2² 4, i² వాల్యూ -1 కాబట్టి మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది 13 ఇంటూ, ఓకే డినామినేటర్ ఏం లేవు ఇక్కడ, 13 కూడా క్యాన్సిల్ చేస్తాం. నౌ స్క్వేర్ రూట్ ఆఫ్ -5 plus 12i వాల్యూ, స్క్వేర్ రూట్ ఆఫ్ -5 plus 12i యొక్క వాల్యూ ఏమవుతుంది, ఓకే 5² 25 plus 12² 144
ప్లస్ 5/2 అవుతుంది. ఓకే, 25 + 144 13 స్క్వేర్. 13 + 5 అంటే 18. 18/2 అంటే 9 అంటే 3i. ఓకే, 3 + 116 13 - 5 8/2 అంటే 2i. ఓకే, 3 + 2i వస్తుంది. ఓకే, సో దీని యొక్క స్క్వేర్ రూట్ వాల్యూ మనం ఫార్ములా యూస్ చేస్తే 3 + 2i ఇక్కడ రాసుకుందాం. 2 + 3i into 3 - 2i into 3 + 2i divided by 13. Now 2 + 3i into ఇక్కడ అగైన్ a + b into a - b ఫార్ములా యూస్ చేస్తే 3 స్క్వేర్ 9 + 4 2 స్క్వేర్ 4 9 + 4 13 divided by 13. ఇక్కడ అగైన్ 13 క్యాన్సిల్ అవుతుంది. సో z = 2 + 3i వచ్చింది. ఓకే, 2 + 3i. సో ఈ టర్మ్స్ని మనము ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ 13 ఈ టర్మ్స్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు ఆన్సర్ ఈజీగా వస్తుంది. ఓకే, నౌ ఇక్కడ సో ఏ మిగిలి ఉన్నాయి ఇక్కడ a + b into a - b అంటే a² - b² divided by 13. ఇక్కడ సింప్లిఫై చేస్తే మనకు x + iy ఫామ్లో వస్తుంది. ఓకే, నెక్స్ట్ z = 1 - √3i. దెన్ z³ - 3z² + 3z వాల్యూ కనుక్కోవాలి. సో ఫస్ట్ z² కనుక్కుందాం. z² అంటే సో z = 1 - √3i ఉంది. z² అంటే దీని యొక్క స్క్వేర్ అంటే a - b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. a² అంటే 1² 1, b² అంటే ఏమొస్తుంది √3i² అంటే 3 - 2ab అంటే 2√3i. దిస్ ఈజ్ z² వాల్యూ. ఇక్కడ ఏమవుతుంది 3 + 1 అంటే 4 - 2√3i. ఓకే, నెక్స్ట్ z³ అనుకోవాలంటే z² zతో మల్టిప్లై చేస్తే z³ వస్తుంది. సో z² ఈజ్ 4 - 2√3i ఇంటూ z అంటే 1 - √3i. రెండు మల్టిప్లై చేయండి. 4 1 = 4, నెక్స్ట్ 4√3i - 2√3i మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. మళ్ళీ i² ఉంది కాబట్టి -2 ఇంటూ √3 × √3 3 అవుతుంది. సో 2 3 6. సో నా 4 - 6 అంటే -2 -6√3i z³ వాల్యూ. నా అన్ని వాల్యూస్ ఉన్నాయి కాబట్టి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో -2 - 6√3i -3 ఇంటూ z² వాల్యూ ఇది 4 - 2√3i ప్లస్ 3 ఇంటూ z వాల్యూ 1 - √3i. సో -2 - 6√3i -3 4 = 12 ప్లస్ 3 2 = 6√3i ప్లస్ 3 - 3√3i. 6√3 క్యాన్సిల్ అవుతుంది. ఓకే, -2 + 12 అంటే -14 ప్లస్ 3. ఓకే, -14 ప్లస్ 3 తర్వాత ఈ టర్మ్స్ -√3i. వీటిని మళ్ళీ మల్టిప్లై చేసుకుంటే మనము 1 + 3√3i వస్తుంది. ఓకే, దీని యొక్క కాంజుగేట్ తీసుకొని మల్టిప్లై డివైడ్ చేయాలి. జస్ట్ లైక్ a² / d² ఫామ్లో రాస్తే మనకి ఆప్షన్ P ఈజ్ కరెక్ట్. 1 + 3√3i. నెక్స్ట్ ప్రాబ్లం, ద మాడ్యులస్ ఆఫ్ ద కాంజుగేట్ ఆఫ్ z. జస్ట్ మనం కాంజుగేట్ చేసే ప్రాబ్లమ్స్ చూసాం ఇందాక. ఇప్పుడు మాడ్యులస్ ఆఫ్ కాంజుగేట్ అంటే ఫస్ట్ కాంజుగేట్ కనుక్కొని దాని యొక్క మాడ్యులస్ చేయాలి. ఓకే, సో వాట్ ఈస్ కాంజుగేట్ ఆఫ్ దిస్ నెంబర్? జస్ట్ ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేయండి. -2 + i డివైడెడ్ బై 1 - 2i హోల్ స్క్వేర్ -2 + i డివైడెడ్ బై a - b హోల్ స్క్వేర్ అంటే a² + b² -2ab అంటే 2 2 = 4i. సో -2 + i బై 4 + 1 అంటే 5 - 4i అవుతుంది. ఓకే, -2 + i డివైడెడ్ బై 5 - 4i ఇంటూ 5 + 4i బై 5 + 4i. సింప్లిఫికేషన్ చేస్తాం. నా వీటిని మల్టిప్లై చేయండి. -5 2 = 10, 4 2 = 8i
-5y -4 వస్తుంది. డివైడెడ్ బై a ప్లస్ b ఇంటూ a మైనస్ b అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్, 5 స్క్వేర్ 25, 4 స్క్వేర్ 16. ఓకే, -14 -39 బై ఇదేమవుతుంది 41 అవుతుంది. ఓకేనా, -14 -39 బై 41. నౌ మనం కాంజుగేట్ కనుక్కోవాలంటే జస్ట్ ఏం చేస్తాం, ఇక్కడ స్క్వేర్ రూట్ లోపల x² ప్లస్ y² వాల్యూస్ రాస్తాం. అంతేనా, ఇక్కడ 2 - i 3 - 4i బై 3 - 4i. ఓకే 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 ఇక్కడ మనం a² చూడండి, z వాల్యూ ఏమి ఇచ్చాడు ఇక్కడ -2 + i బై 1 - 2i హోల్ స్క్వేర్. సో -2 + i బై a - b హోల్ స్క్వేర్ అంటే a² 1 b స్క్వేర్ ప్లస్, సో మైనస్ అవుతుంది ఇక్కడ -3. ఓకే, -3 అవుతుంది. నెక్స్ట్ a² ప్లస్ b స్క్వేర్. ఎందుకు మైనస్ ఉందంటే 2 స్క్వేర్ 4 వస్తుంది, 4i స్క్వేర్, i స్క్వేర్ అది -1 కాబట్టి -4, a² ప్లస్ b స్క్వేర్ -2 అంటే 4i, -2 + i డివైడెడ్ బై -3 - 4i. ఓకే, నా ఇక్కడ మనము 2 - i అంటే మైనస్ని కామన్ తీసుకుంటే ఏమవుతుంది 3 + 4i అవుతుంది. ఇక్కడ మనము 3 - 4i బై 3 - 4iతో మల్టిప్లై డివైడ్ చేస్తే 2 3 6, 2 4 8i -3i -4 డివైడెడ్ బై a² - b స్క్వేర్ అంటే 9 + 16, 2 - 11i బై 25. సో మాడ్ z కనుక్కోవాలంటే √x² + y² రాయాలి. సో √x² అంటే ఎంత 2/25 హోల్ స్క్వేర్ ప్లస్ -11/25 హోల్ స్క్వేర్, 4/625, 121/625. 121 + 4 ఎంత 125/625 అంటే √1/5 అంటే 1/5. ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. ఓకే, ఇక్కడ ఈ విధంగా ఇచ్చాడు z - 1 = mod i ఇంటూ z + 1 అని ఉంది. ఓకే, నౌ z - 1 అలాగే రాసుకోండి, మోడ్లెస్ i బయటికి రాసుకుంటే మనం z + 1 ఇలా ఉంటుంది. ఓకే, నౌ ఇక్కడ చూడండి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తాం, అప్పుడు ఏమొస్తుంది mod z - 1 = ఓకే, ఇక్కడ మోడ్లెస్ లోపల -i హోల్ స్క్వేర్ అంటే -1 అవుతుంది, -1 మోడ్లెస్ లోపల ఉంటే +1 అవుతుంది. సో నో నీడ్ టు రైట్ z + 1 హోల్ స్క్వేర్. ఇప్పుడు z అంటే ఏంటి x + iy -1 = ఇక్కడ కూడా x + iy +1 హోల్ స్క్వేర్. సో ఇది మనం a + b హోల్ స్క్వేర్ a - b హోల్ స్క్వేర్ లా ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుంది x², ఓకే, x² + iy, ఓకే, x + iy ఈ విధంగా వస్తుంది. తర్వాత దీన్ని మనం ఎక్స్పాండ్ చేసిన తర్వాత ఇక్కడ ఈ iy² టర్మ్ ఈ iy² టర్మ్ క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా, ఈ 2 టర్మ్స్ సిమిలర్ కాబట్టి బోత్ సైడ్స్ క్యాన్సిల్ అవుతాయి. సో ఏమి అవుతుంది ఇక్కడ మనకు x² ప్లస్ -1² 1 -2ab అంటే -2x ఉంటుంది. ఇక్కడ కూడా x² + 1 + 2x. ఈ సిమిలర్ టర్మ్స్ కూడా క్యాన్సిల్ చేస్తే 4x = 0 అవుతుంది. దెన్ x = 0. x = 0 అంటే ఈక్వేషన్ ఆఫ్ y యాక్సిస్, y = 0 వస్తే ఈక్వేషన్ ఆఫ్ x యాక్సిస్. ఈ క్వశ్చన్, సో మనం లాస్ట్ ఇయర్ కూడా సూపర్ 50 అనే బ్యాచ్ చెప్పినాం, దాంట్లో కూడా కాంప్లెక్స్ నెంబర్లో ఈ ప్రాబ్లం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాం మనం. ఓకే, ఏం లేదు, జస్ట్ ఇక్కడ ఉన్న టర్మ్స్ z1 z2 z3 దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి మాడ్యులస్ కనుక్కోవాలి. మాడ్యులస్ ఇస్ నథింగ్ బట్ √x² + y². ఓకే, ఈ ప్రాబ్లం హోంవర్క్ లాగా ఇస్తున్నాం, చేయండి మీరు. నెక్స్ట్ ఇది కూడా, సో z = x + iy ఉంది. ఇక్కడ మనం తీటా కనుక్కోండి, ఏం చేస్తాం tan θ = y/x.
ఓకే, యాంప్లిట్యూడ్ అంటే ఏంటి? తీటా ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ y/x రాస్తాం. ఇక్కడ నుంచి tan తీటా ఈక్వల్ టు y/x అవుతుంది. ఎక్స్ని ఇక్కడ మల్టిప్లై చేయండి, x tan తీటా ఈక్వల్ టు y. సో ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ దిస్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు? 4a ప్లస్ i ఇంటూ మల్టిప్లై చేసాం 3ai మైనస్ b. ఏదో ఇదే విధంగా పెట్టుకుందాం. మొత్తం ఏం లేదు, జస్ట్ కంపారిజన్ చేయండి. ఇక్కడ బోత్ సైడ్స్ రియల్ పార్ట్ అండ్ ఇమాజినరీ పార్ట్. సో రియల్ పార్ట్లో ఏముంది? 4a ఈక్వల్ టు b అని ఉంది. ఇమాజినరీ పార్ట్లో 3a మైనస్ b ఈక్వల్ టు -6. 4ab అవుతే a ఈక్వల్ టు ఏమవుతుంది? b/4. b/4 ఇక్కడ రాసుకోండి. 3a మైనస్ b ప్లేస్లో లేదా b ప్లేస్లో a/4 రాసుకోండి. b ఈక్వల్ టు 4a ఉంది, డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయండి. 3a మైనస్ b అంటే 4a ఈక్వల్ టు -6. మైనస్ a ఈక్వల్ టు -6. a ఈక్వల్ టు ఏమవుతుంది? 6 అవుతుంది. a ఈజ్ ఈక్వల్ టు 6. సో a ఈక్వల్ టు 6 ఇక్కడ రాస్తే 4 6 24 ఈక్వల్ టు b. b వాల్యూ 24. సో ఇక్కడ రాసుకుందాం. z ఈక్వల్ టు ఏమన్నాడు? 6 ప్లస్ 24/4i. 6 ప్లస్ 25/4 అంటే 6i. సో ఇప్పుడు మీరు ఏం కనుక్కోవాలంటే mod z/a. మోడ్యులస్ ఆఫ్ z అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 36 ప్లస్ 36 దట్ ఈక్వల్ టు 72 అవుతుంది. 72 క్యాన్ బి రిటర్న్ యాజ్ 36 ఇంటూ 2 అంటే 6√2. సో మనం ఏం కనుక్కోవాలి ఇప్పుడు? mod z/a. mod z అంటే 6√2/6. 6 క్యాన్సిల్ అయితే ఆన్సర్ √2. ఓకే, ఇఫ్ z ఈజ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ సచ్ దట్ mod z ఈక్వల్ టు 3, mod z ఈక్వల్ టు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అండ్ -π/2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు యాంప్లిట్యూడ్ ఆఫ్ z లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు π/2. అంటే z వాల్యూ -90 నుంచి +90 వరకు ఉంది. ఓకే, దెన్ -90 నుంచి +90 వరకు మనం షేడ్ రీజియన్ చేస్తే, షేడెడ్ రీజియన్ అదేమవుతుంది? సెమీ సర్కిల్ అవుతుంది. సో ఏరియా ఆఫ్ దట్ సెమీ సర్కిల్ అడిగాడు. ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్ ఫార్ములా ఏంటి మనకు? πr²/2. సో పై అంటే పై రాస్తాం, r అంటే ఏం తీసుకుంటామంటే మోడ్యులస్ z వాల్యూని r. ఇక్కడ 3 స్క్వేర్ అంటే 9/2, 9π/2. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఓకే, సో ఇక్కడ మనము కాంప్లెక్స్ నెంబర్కి సంబంధించి కంప్లీట్గా కాన్సెప్ట్తో పాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ కొన్ని డిస్కస్ చేసాం. ఓకే, ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే కనెక్టెడ్ విత్ us and share with your friends.